ఈ బుక్ ఎంత చిన్నగా ఉంది చూడు. మొన్న నా దగ్గరకు ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ ఈ గురువు గారిని ఫాలో అవుతుంది. నేను అనుకున్నా సరే చాలామంది చాలా పుస్తకాలు వేస్తారు, ఏముంటుంది ఇందులో, కానీ ఇందులో ఉన్న ప్రతి మాట సత్యమే. అంతవరకైతే నా అనుభవంలోనే చెప్పగలను. నేను అడిగిందల్లా ఆ అమ్మని ప్రశ్న ఏంటంటే, మరి ఇంత చక్కటి విషయం చేతిలో ఉండి కూడా ఎందుకు అర్థమవుతుంది అంటే, మీ మాటలు విన్న తర్వాత తెలిసింది మానసికంగా అర్థం కావడం వేరే, ప్రాక్టికల్గా అర్థం కావడం వేరే. ఈ మానసికంగా మొత్తం బట్టి ఉంది, బై హార్డ్. అంటే ఇప్పుడు నా కారు ఎట్లా నడపాలో మొత్తం ఇక్కడ ఉంది, నడపనీకి వస్తలేదు. అందరి పరిస్థితి, జీవితం అంటే ఏందో అందరికీ తెలుసు, అది ఆచరిస్తే తప్ప అనుభవంలోకి రాదు. కానీ ఆలోచిస్తూ కూర్చుంటున్నారు, చర్చిస్తూ కూర్చుంటున్నారు, ఏమో చేస్తూ కూర్చుంటున్నారు అనమాట. సో ఇందులో ఈయన విశ్వేశ దీప్తి అని పుస్తకం పేరు, శ్రీ స్వామి యోగానంద గారని. బాగున్నాడు మనిషి. సో ఇందులో అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని స్టేట్మెంట్స్ చదువుతా, ఎంత బాగున్నాయి. ఇందులో కొన్ని అద్భుతమైన స్టేట్మెంట్స్ చెప్పాడు అసలు. అంటే ఇప్పుడు నేను ఎవరన్నా వింటే ఇతను చూసి నేను కాపీ కొట్టి చెప్తున్నానేమో అనుకుంటాను, నాకు కూడా తెలియదు. నేను చెప్తున్నవి అవే. చాలామంది క్వశ్చన్ చేశారు అట్లా ఎట్లా ఉంటుందని, అట్లా తెలుస్తుంది, అందుకే చెప్పాను అంతే తప్ప క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్టా తప్ప అని అనుకొని చెప్పింది కాదు. జ్ఞానంలో లెవెల్స్ ఉండవు, అయిపోయిందా? వాసనామయమైన బుద్ధిలోనే జ్ఞానం ఉంది, అది సత్యం, సమరసం. చంచలమైన అహం బుద్ధి దాన్ని గ్రహించలేదు, అవగాహన కలిగిన బుద్ధి మేనిఫెస్ట్ అవుతుంది. సో జ్ఞానంలో లెవెల్స్ ఉండవు, ప్రపంచ జ్ఞానంలో లెవెల్స్ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో లెవెల్స్ ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు. నీ ఆధ్యాత్మిక జ్ఞానము నా ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటే, కానీ నీ ప్రాపంచిక జ్ఞానం వేరు, నా ప్రాపంచిక జ్ఞానం వేరు. ఆనందంగా ఉన్నావు అనుకో, నీ ఆనందం నా ఆనందం ఒక్కటే. ఎక్కువ ఆనందాలు తక్కువ ఆనందాలు ఉండవు, ఆనందం ఉంటుంది లేకపోతే ఉండదు. కొందరు పప్ప తను అంటే ఇలా చెప్తారేంటి, ఆ స్వామీజీ జ్ఞానం లెవెల్ వేరే, ఈ స్వామీజీ జ్ఞానం లెవెల్ వేరే, దానికి అజ్ఞానం అని పేరు. అలా ఎందుకంటారు మరి? తెలియక. తర్వాత ప్రారంధం ఎన్ని రకాలు ఉంటుందంటే, ఇచ్ఛ, అనిచ్ఛ, పరేచ్ఛ అనేవి 3 రకాలు ఉంటుందని చెప్పాడు ఆయన. తన్ను తాను ఎరిగిన తత్వజ్ఞునికి ఇచ్ఛా ప్రారంధము లేనే లేదు. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అనిచ్ఛ, పరేచ్ఛ రెండే ఉంటాయి. సత్యనిష్ఠులై మాయని వీడిన వారు దాని యందు భ్రమనుందగలరా. అంటే ఇప్పుడు శారీరక ప్రారంభం ఎలాగ ఉందనుకో, జుట్టు ఊసిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది, కాళ్ళ నొప్పులు వస్తుంది, శారీరక ప్రారంభం. ఇప్పుడు ఇదేంది మన ఇచ్ఛా ప్రారంధం అంటే, ఇచ్ఛ అంటే కోరిక. తాను ఏ కోరిక కోరని కారణంగా దాని ద్వారా వచ్చే సమస్యలు అతనికి ఏముంటావు అన్నట్టు. తాను ఏది కోరని కారణంగా కోరికలు వచ్చే ఏ ప్రారంధాలు అతనికి ఉండవు. అక్కడి నుంచి సమస్యల వలయం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు కారు కోరుకున్నావు అనుకో, భవిష్యత్తులో కారు గీత పెడితే బాధపడబోతున్నావని, కారు పోతే వెలివెల్లాడిపోతావని. అంటే ఆ ఒక్క కారు అనే ఆలోచనతో నీ కష్టాలు, నష్టాలు, కాస్త థ్రిల్స్, ఏవేవో అనుభవాలు, అనుభూతులన్నీ వస్తున్నట్టు కనిపిస్తున్నది. అసలు కారు నీది కానే కాదనుకో. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆకాశంలో ఒక ఉల్క పడుతుంది. ఇట్లా ఉల్క అంటే తెలుసు కదా, తోకచుక్క ఇట్లా మెరుస్తూ చీపురులాగా ఉంటుంది, ఇట్లా పడుతుంది కదా. అందరు ఆశ్చర్యపరంగా చూస్తారు, ఎందుకు తెలుసా? అది ఎవరిది కాదు కాబట్టి. జస్ట్ ఇమాజిన్, ఆ తోకచుక్క నువ్వు కొన్నావు అనుకో, డాడీ మరి తోకచుక్క పడిపోతుంది డాడీ, అర్థమైందా? ఆ తర్వాత జగత్తులో లాభం కలిగితే పోతుంది, ప్రగతిలో లాభం కలిగితే పోదు. జగత్తులో ఉన్న స్థితి నశించేది, అంటే ప్రపంచంలో. జగత్తు నుంచి ప్రగతికి వెళ్ళడమే మోక్షం, చిత్తత్యాగమే ప్రగతికి మార్గం. ఈ జ్ఞానంతోనే ప్రగతికి వెళ్ళాలి. ఏదేమైనా ఈ ప్రపంచంలో నువ్వు పొందేది ప్రతి ఒక్కటి పోతుందని గుర్తుపెట్టుకొని తీసుకోదాన్ని. నువ్వు ఫ్యాన్ కొంటున్న రోజు తెలుసుకో, ఇదేదో రోజు నాశనం అవుతుంది, ఖరాబ్ అవుతుంది, ఆగిపోతుంది, ఎవరిని ఎత్తుకపోతారు, కింద పడుతుంది ఖచ్చితంగా. అందుకని ముందే నిర్ణయించుకో, అవి ఏవి జరిగినా బాధపడదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అదే అంటే ఇప్పుడు
నీవు కోరికల వల్ల ఏ సమస్యలకి కోరిక కోరుకొని ఏ సమస్యలకి నువ్వు దారి ఇవ్వడం లేదు. ఓకే. తద్వారా నువ్వు మోక్షాన్ని అనుభవిస్తావు అన్నమాట. మోక్షం అంటే జీవన్ముక్తి అంటే నువ్వు జీవించి ఉన్నావు, ఓకే. కానీ నీ మనసులో బాధని కలిగించేటువంటి ఒక్క ఆలోచన కూడా లేదన్నట్టు. ఇది ఆశ్చర్యంలో ఆశ్చర్యం. ఇది కంటికి కనబడదు, వ్యక్తికి తెలుస్తుంది. ఇప్పుడు నేను 100% ఆ స్థితిలో ఉన్నా, కానీ ప్రూవ్ చేయలేను. పక్కన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడన్నా ఊరికే నటిస్తా బాధపడ్డట్టు. చెప్తే నెక్స్ట్ నేను బాధపడితే నా జీవితంలో బాధలు లేవు. నేను నెక్స్ట్ బాధపడ్డదంతా బేసికల్గా నటననే. ఓకే. తర్వాత వేదాంత వాక్యం వినగానే ఫోన్ వస్తుంది ఎవరికో. వేదాంత వాక్యం వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి అని. ఓకే. వేదాంత వాక్యం వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి. ఓకే. ప్రబుద్ధం అంటే ఏంది అంటే లేకుండా పోవడం. అసలు చూడు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇది. ఈ ప్రపంచం నేను చేసిన నింపే గురువు ఖాళీ చేసే గురువు అని ఎప్పుడో చేసిన టాక్. అందులో ఇదే కాంటెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే ఆశ్చర్యపోయి నేను చేస్తున్నా అంటే జ్ఞానానికి నీది నాది లేదు కదా. గంగా నదిలో నీళ్లు ముంచుకుంటావు, నీ నీళ్లు నా నీళ్లు ఉన్నాయా? గంగా నది అవి. అందుకే వీటికి జ్ఞాన గంగా అనే పేరు. సో ఇప్పుడు వేదాంత వాక్యాన్ని వింటే మనసు ప్రబుద్ధమైపోవాలి. అంటే ఏది వింటే మనసు బలపడుతుంది, ఏది వింటే మనసు మాయమవుతుంది. మనసు బలపడితే ప్రపంచానికి సంబంధించి వింటున్నావు, మనసు మాయమవుతుంది నువ్వు వింటుంటే అంటే అది ఆధ్యాత్మికత అని గుర్తు. అట్లా ఇదంతా బాగుంది. పరమాత్మ మూర్తి కాదు, పూర్తి. పూర్తి కంప్లీట్. ఇప్పుడు నేను ఒక టాక్ చేసిన, నేను ఆశ్చర్యపోయినా. రూపం, స్వరూపం, తర్వాత స్వస్వరూపం, ప్రతిరూపం, ఇవన్నీ రూపాలే. రూపం అంటే ఒకటి కనిపించేది, స్వరూపం అంటే నా యొక్క రూపం, స్వస్వరూపం అంటే నా నిజ రూపాన్ని దర్శించడం, ప్రతిరూపం అంటే నాలాంటి వాడిని చూడడం. అన్ని రూపాలు. ఇంకా వేరే రూపాలు కూడా ఉన్నాయి, అవి చెప్తే అర్థం కావు. రూపానురూపం ఉంది అంటే కనిపిస్తుంది కానీ కనిపించినట్టే అది. ఇప్పుడు మనిషి బేసికల్గా రూపానురూపమే. అతను కనిపిస్తున్నాడు చూడ్డానికి, కానీ అతను లేనట్టే. అంటే ఏదో రోజు మరణిస్తాడు కదా, ఆల్రెడీ అతను లేడు, ఈజ్ ఆల్రెడీ గాన్. ఆబ్వియస్లీ. తర్వాత పరమాత్మ మూర్తి కాదు, పూర్తి. రూపం దాటితేనే స్వరూపం తెలుస్తుంది. గురువు ఈ విషయాన్ని బోధిస్తాడు. ఇది డైరెక్ట్ పద. అంటే స్వరూపం తెలుస్తుంది. స్వరూపం అంటే నువ్వు ఆకారాన్ని దాటి నిరాకారాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడే నీకు జీవితంలో నిజమైన ఆనందం కానీ నిజమైన ప్రశాంతత కానీ నీకు లభ్యమైంది. తర్వాత ఇంకొక 2-3 చెప్పుకొని ఆ తర్వాత ముగిద్దాం. ఇదంతా గ్రేటెస్ట్ స్టేట్మెంట్. అంటే అజ్ఞానం సాధన వల్ల నశించదు, ఇంకా డెవలప్ అవుతుంది అంటున్నాడు. సాధన వల్ల అజ్ఞానం అయితే పోదు, ఏదన్నా పోతుంది. కానీ అంటే నువ్వు అజ్ఞానాన్ని అజ్ఞానం పోవాలని ఎంత సాధన చేస్తే అంత అజ్ఞానం వస్తుంది. ఎందుకంటే అజ్ఞాని ఏ సాధన చేసినా అజ్ఞానమే ఉంటుంది అందులో. విచారణ చేయాలి. కాదు, సాధనలో ఒక పద్ధతి ఉంది. విచారణ అంటే చూడడం. విచారణ ఎవరన్నా చేయొచ్చు, సాధన అందరు చేయలేరు. భూమి మీద అందరు నడవచ్చు. కొంతకాలంలో చేసేది ఏదైనా సాధన, సాధించాలనుకుని చేసేది సాధన. సాధన ఇప్పుడు యోగ సాధన అంటే యోగాన్ని సాధించాలనుకుంటున్నావు కనుక, సాధనకి సాధించడానికి మధ్యన దానికి అవతల పక్క సాధ్యం ఉంది. సాధ్యము గనుక సాధన ఉంది. సాధన సాధించడం కోసం, అది చేసేవాడు సాధకుడు. ఇవంతా పదాల మధ్యన ఉన్న లింక్. ఆ తర్వాత ఇది అద్భుతమైన విషయం. మోక్షానికి ఏది ప్రతిబంధకమో దాన్ని తొలగించుకోవటమే మనం చేయవలసింది. అడ్డం.
సాధన ప్రతిబంధకాన్ని తొలగించుకోవడంలో ఉందే కానీ వస్తువుని రాబట్టుకోవడంలో లేదు. ఇప్పుడు అడవిలో దారి చేయాలి, దారి ఎప్పటి నుంచో ఉంది, ఆ దారి మీద రాళ్ళు రప్పలు ఉన్నాయి, అవి తీసేస్తే మిగిలింది దారి. దారిని తయారు చేయడం లేదు, మేము రోడ్డు వేస్తున్నాం. రోడ్డు ఎప్పుడో ఉంది. రోడ్డు విన్సెంట్ వ్యాంగ్ కాదు, మైకేల్ ఏంజెలో గురించి ఒక బొమ్మ చెక్కుతున్నాడంట. ఏం బొమ్మ చెక్కుతున్నారు, ఏం చేస్తున్నారంటే, బొమ్మ చెక్కుతున్నాను అందరు అనుకుంటున్నారు కదా, నేను బొమ్మ చెక్కడంలే అన్నాడంట. మరి ఏం చేస్తున్నావు అంటే, బొమ్మ ఆల్రెడీ రాయిలో చెక్కబడి ఉంది, దానికి కనబడనీయకుండా చేస్తున్న చుట్టుపక్కల రాళ్ళని తొలగిస్తున్నాను. యాక్చువల్ ట్రూత్ అది. ఆనందంగా ఉన్నామంటే, ఆనందంగా ఉండడం నా స్వభావము, కానీ ఎందుకో అది నాకు అనుభూతి జరగట్లే. దానికి అడ్డొచ్చేవి ఏవో ఉన్నాయి, వాటిని చూస్తున్నాను, అవి తీసేస్తే మిగులుతుందండి ఆనందం. నేను ఆనందంగానే ఉన్నాను ఇప్పుడు, కానీ తెలుస్తలేదు నాకు అని చెప్పాలి. ఈ భూమి మీద ముగ్గురు ఉంటారంట. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, రెండవది ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాన్ని అనుభూతి చెందని వాళ్ళు, మూడో వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలుసుకున్నవాడు. అనారోగ్యంగా ఉన్నవాడికి ఏ సమస్య లేదు, ఆరోగ్యంగా ఉన్నానని తెలుసుకున్నవాడికి ఏ సమస్య లేదు. ఆరోగ్యంగా ఉండి కూడా అంత బాగానే ఉంది కానీ ఒకసారి మెడికప్ చెకప్ చేయించుకోవాలి అంటాడు వాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏదైనా చూద్దాం. తానేదని అనుకోవడం జ్ఞానం కాదు, తాను ఏమిటి అని అనుకోవడం జ్ఞానం కాదు. తాను ఏదై ఉన్నాడో అది తెలుసుకోవడం జ్ఞానం. అట్లా జ్ఞానం నీకున్నా ఒకటే. ఏదో పొందడానికి చేసే ప్రయత్నము, అట్లా పొందేది ఏది జ్ఞానం కాదు. సో అందరూ ఆధ్యాత్మికపరమైన జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది అదంతా బట్టి పట్టాలనుకుంటున్నారు, అందుకే బట్టి పడుతున్నారు కూడా శ్లోకాల్ని బట్టి పడితే సమాచారం వస్తుంది. శ్లోకం వచ్చింది నీకంతే. ఎట్లుందంటే స్విమ్మింగ్ పూల్ తవ్వించుకుంటవచ్చు, ఈత రావద్దు. ఈత వేరే, స్విమ్మింగ్ పూల్ వేరే. నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఎంత మంచి నీళ్లు పెట్టినా నీకు ఈత రాదు. నువ్వు ఎన్ని శ్లోకాలు పెట్టినా, పట్టి పట్టినా నీకు ఆనందం వచ్చే అవకాశం లేదు. అసలు ఆశ్చర్యం. దేనికి చదువుతారు మరి? శ్లోకాలు చదివితే అంటే చాంటింగ్ అవుతుంది తెలియకుండా. శ్లోకంలో చాంటింగ్ లేదు అసలు. పదాల ఉచ్చారణ శ్లోకంలో చాంటింగ్ లేదు. ఏ శ్లోకంలోనూ చాంటింగ్ ఉండదు. శ్లోకాలు వేరు. ఎనీ శ్లోకం, భగవద్గీత శ్లోకాలు కావచ్చు. చాంటింగ్ అంటే ఒకటే లైన్ రిపీట్ చేయడం. శ్లోకాల్లో చాంటింగ్ ఎక్కడ? ఇప్పుడు గాయత్రి మంత్రం అది చాంటింగ్ అవుతుంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మళ్ళీ ఓం తాత్కాలికంగా. అందుకే రోజంతా చేస్తారు. ఎవరంతా రోజంతా చేస్తున్నారో వాడు ఒక్క మాట మనకు చెప్పకనే చెప్తున్నాడు, తన మనసు స్థిరంగా లేదని. కాదా? ఇప్పుడు నువ్వు కట్టెబట్టుకొని నడుస్తున్నావంటే నువ్వు ఒక విషయం చెప్పకనే చెప్తున్నావు నాకు, నీ కాళ్ళు బలంగా లేవని. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే. నువ్వు ఏ స్థితికి రావాలి? చాంటింగ్ చేయకుండానే నీ మనసు నిలకడ ఉండే స్థితికి రావాలి. అంటే కట్టలేకుండా నడిచే స్థితికి రావడానికి కట్టెబట్టుకున్నావు. అవునా? అవును. అయితే చాంటింగ్ చేస్తూ 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 చేయకూడని స్థితికి చేరుకుంటారని కదా చేస్తారు. అలా కుదరదు. మరి డైరెక్ట్ అట్లా అనుకుంటారు. 100 మెట్ ఎక్కాలి, అప్పుడు ఫస్ట్ నుండి అది వేరే, అది లక్ష్యానికి సంబంధించింది. మరి ఇది ఇక్కడ కాదు. ఇది అంటే అదే రాంగ్ ఎగ్జాంపుల్. సరే, ఇంకొక లాస్ట్ ఏదైనా చూద్దాం. ఇంట్లో పేజ్ నెంబర్స్ లేవు, అది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు డాట్లో కూడా పేజ్ నెంబర్స్ లేవు, చూసావా? అవసరం లేదు, ఇది ప్రతిదీ జ్ఞానమే. నిజానికి పుస్తకం అంతా చదవక్కర్లే, ఇందులో ఒక్క లైన్ పట్టుకుంటే చాలు. ఇంకా అది ఒక్క లైన్ నీకు ఆచరణలో తెలిసిందనుకో, ఇందులో ఉన్నదంతా నువ్వు నోటికి చెప్పేస్తావు. అంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉన్నవి కాకుండా నువ్వే వేయి చెప్పొచ్చు. ఇంకా
ఈరోజు చెప్పిన దాంట్లో మోక్షానికి ఏది ప్రతిబంధకమో దాన్ని అడ్డు తొలగించడమే నువ్వు చేయవలసింది. అవును, ఇంతకుముందు చదువుకున్నా. అధ్యాస ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం పరోక్షమే. అధ్యాస అసత్యమని తెలిసినప్పుడు అధిష్టానం సర్వత్ర దర్శనీయమే. కారణం ఉన్నప్పుడు కార్యం లేదు, కార్యం ఉన్నప్పుడు కారణం లేదు. వేరుగా చూస్తున్నప్పుడు అవి ఒకటి కాదు రెండు. కార్యానికి కారణానికి సంబంధం చూడకపోతే అవి రెండు కాదు ఒకటే. విన్న అర్థమైంది, కానీ అర్థం కానట్టు కొన్ని ఊరికే చదువుతున్నా, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూద్దాం, నువ్వేం అర్థం చేసుకో. యోగం అంటే వృత్తి లేని అవస్థ. ఇది నిజంగా అర్థమైంది అనుకో, జీవితంలో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. యోగ అంటే వృత్తి లేని అవస్థ. ఏంది అది? అంటే ఇలా కొటేషన్ ఇలా మాటల రూపంలో చెప్పడం తెలియదు, కానీ నాకు నిన్న మనకు జరిగిన డిస్కషన్ మొత్తం సారాంశం ఎక్కడుంది తెలుసా? ఊరికి చదువుతా, విని నీకు స్ఫురిస్తుంది, మళ్ళీ ఎవరికి చెప్పకు. యోగం అంటే వృత్తి లేని అవస్థ, ప్రవృత్తి మాత్రమే మిగులును. అంటే యాక్షన్ మాత్రమే ఉంటుంది, నేను చేస్తున్నా అన్న భావన ఉండదు. ఒకటి. సమభావం కలవారు యోగులు. అయిపోయింది స్టేట్మెంట్. ఎవడు యోగి అంటే వేదాలు చదివినవాడా, ఉపనిషత్తులు చదివినవాడా, ఆశ్రమాలు పెట్టినవాడా కాదు. సమభావం ఉంటే యోగి. వాడు ఇడ్లీ అమ్మినా సరే. సమభావం లేదా వాడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు కానీ అయినా యోగి కాదు. తర్వాత యోగి కర్మ చేయడు. గుణకర్మ విశ్వకర్మ జరుగుతుంది తన ద్వారా. అది ప్రకృతి సహజంగా జరుగుతుంది. అతని స్వభావమే విశ్వ కళ్యాణం. అందరూ బాగుండాలనే తను ప్రతిదీ చేస్తాడు తప్ప తన కోసం ఏమి చేయడు. ఓకే, నాకు అర్థమైంది. మనం మాట్లాడుకున్నది టాలీ అయింది. ఇంకా లాస్ట్ ఇది అల్టిమేట్. ఇది నీటి బుడగ, నీటిలోని నీటి బుడగ నీటిని ఆశ్రయించే ఉంటుంది. అట్లా బ్రహ్మంలో ఉన్న ఆత్మ బ్రహ్మాన్ని ఆశ్రయించే ఉంటుంది. అట్లా ప్రకృతిలో కదలిక ఉంది, డూయింగ్ ఉంది. బ్రహ్మంలో బీయింగ్ ఉంది, ఉండడం ఉంది. బీయింగ్లోనే డూయింగ్ ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కాదు, నేను ఏది చెప్పట్లేదు అసలు. ఐఎమ్ నాట్ సేయింగ్. నేను ఊరికే దానికి ఇంటర్ప్రిట్ కూడా చేయట్లే. సత్యము అంటే నీవు చేస్తున్నదే నీ స్వభావమైనప్పుడు అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇది అద్భుతం. ఇది లాస్ట్ స్టేట్మెంట్. ఉన్నది పరిపూర్ణం. అక్కడ అయిపోలే. ఇంకా ఉన్నది పరిపూర్ణం. దానికి నువ్వు నమ్మడం నమ్మకపోవడంతో పని లేదు. లేనిది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అన్నది నమ్మకం. సూర్యుడు ఉన్నాడా అంటే నమ్మకం అసలు ఉంది కదా. సూర్యుడు పరిపూర్ణంగా ఉన్నాడా? లేడు అన్నావు అనుకో, అది నీ భావననే. నీ భావనతో సూర్యునికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని అన్నావు అనుకో, నువ్వు వేస్ట్ ఫెలో. ఒకవేళ మామూలు పర్సన్ అయితే నేను వేస్ట్ ఫెలో కాదని చెప్తాడు. రియల్ పర్సన్ అనుకో, నిన్ను అనుకో అంటాడు. కాదు, నువ్వు వేస్ట్ ఫెలో కాదని తెలిసినప్పుడు ఎవడేమనుకుంటే ఏమి? లాస్ట్ మాట, నిన్నెవరో అన్నారు నువ్వు అబ్బాయి అని అనుకో అని, అంతే. నువ్వెవరో నీకు తెలుసు కదా. కానీ మన వాళ్ళు అనుకున్నప్పుడు 2 సార్లు 3 సార్లు చెప్దాం. నువ్వు అట్లా అనుకుంటున్నావు, బట్ నేను అమ్మాయిని అని చెప్పావు. అయినా లేదు నువ్వు అబ్బాయి అన్నావు అనుకో, సరే. సో లేనిది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. లేని దానికే గుర్తులు కావాలి. గుర్తు కావాలి. గుర్తు అంటే 2 ఉన్నాయి అర్థాలు దానికి. గుర్తు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు హస్తం. గుర్తు అంటే 2ది రిమెంబరెన్స్ కూడా. గుర్తు పెట్టుకోవడం అంటే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాం అన్నట్టు. గుర్తు పెట్టుకోవడం. గుర్తుందా అంటే నేను చెప్పింది ఒక బొమ్మగా మార్చి
ఆ బొమ్మని నీ మనసులో పెట్టుకొని దాన్ని పట్టుకున్నావా అని అడుగుతున్నా. అవును. నాకు గుర్తు లేదంటే నువ్వేదైతే చెప్పావో అది ఇమేజ్గా మారలేదు, అది నాకు ఇక్కడ లేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్తున్నా. అవును. అందుకే ఆధ్యాత్మికత అంటే ఏంది, గుర్తు లేకుండా పోవాలి అంటారు. ఎవడు గురువు అంటే గుర్తులు చెరిపేవాడు. ఇది బాగుంది. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, గుర్తులు చెరిపేవాడు, కానీ ఆ గురువే గుర్తుగా ఉండిపోయాడు కాదు. అది తప్పు. గురువు ఆ చివరిగా చెరిపేయవలసిన గుర్తే గురువే. లాస్ట్ గురువు సమక్షంలో చెరపవలసిన గుర్తు గురువుదే. అది గురువే చెరిపేస్తారు. అసలు ఆ గురువు నిజమైన గురువు సమక్షంలో ఉంటే అసలు గురువు అసలు ముద్ర వేయనే లేదని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న గురువులు అయితే వాళ్ళు ముద్రలే ఏమో అబ్బా మనకు తెలియదు. మన జనాలకు కోపాలు వస్తే మనకు ఎందుకు పెట్టా, ఎవరి సావాడు వస్తాడా. ఎస్ ఎస్ ఎస్. సో ప్రస్తుతానికి ఇంతే. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి నాకేమీ తెలియదు. జనాల వితండవాదం ఎలా ఉంటుందంటే, ఒక ఆయన అన్నాడంట, మీకు జీవితం తెలుసా అని అడిగితే ఆ గురువు అన్నట్టు నాకు జీవితం తెలుసు, నాకు సర్వం తెలుసు అన్నాడు. అనుకున్న తర్వాత ఇట్లా ఎన్నికి నడవబోతుంటే కుక్క కాలు తొక్కాడు, అది కయ్యమన్నది. నీకు వెనుక కుక్క ఉందనే తెలియదు, నీకు జీవితం ఏం తెలుసు అన్నాడు శిష్యుడు. సో అది వితండవాదం. అది అంటే చిన్న చిన్న వాటిని పట్టుకొని మొత్తాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, వితండవాదులు ఉంటారు. అంటే వాళ్ళకు టాలీ చేయడం తెలియదు వాళ్ళకి. విషయం అది కాదు. అంటే మూలాన్ని పట్టుకున్నప్పుడు జీవితం చూసే విధానం వేరే, అంశాల వారీగా చూసినప్పుడు సంఘర్షణ ఉంటుంది. అది క్లియర్. రిసారసో వైసహ